లోక్సభలో మూడో రోజు సేమ్ సీన్ రిపీట్ అయింది. నినాదాలు నిరసనలతో సభ హోరెత్తింది. అటు రాజ్యసభలోనూ విపక్షాలు కేంద్రాన్ని నిలదీశాయి. నీట్ విషయంలో కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే రాజీనామా చేయాలంటూ విపక్షాలు డిమాండ్ చేశాయి. విపక్షాల ఆందోళనతో ఉభయ సభలు రేపటికి వాయిదా పడ్డాయి. ఇవాళ సభ ప్రారంభం కాగానే విపక్షాలు ఆందోళనకు దిగాయి. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేపట్టాయి. అయితే ఈ సమయంలో కల్పించుకున్న కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు లోక్సభలో నీట్ పేపర్ లీకేజ్పై చర్చకు కేంద్రం సిద్ధమని ప్రకటించారు. అన్ని పార్టీల ఫ్లోర్ లీడర్స్తో చర్చించి చర్చకు సమయం కేటాయిస్తామన్నారు. అయితే విపక్షాలు మాత్రం ధర్మేంద్ర ప్రధాన్ ముందు రాజీనామా చేయాలంటూ డిమాండ్ చేశారు. ఆ తర్వాతే చర్చకు సిద్ధమని కాంగ్రెస్ ఎంపీ కేసీ వేణుగోపాల్ తెలిపారు. దేశం యావత్తు మొత్తం కేంద్ర ప్రభుత్వంపై ఆగ్రహంతో ఉందని, ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే రాజీనామా చేయాలని ఆయన డిమాండ్ చేశారు. విపక్షాల ఆందోళనతో సభ వాయిదా పడుతూ వస్తోంది. తిరిగి ప్రారంభమైనా కూడా విపక్షాలు వెనక్కు తగ్గకపోవడంతో స్పీకర్ లోక్సభను రేపటికి వాయిదా వేశారు. ఇటు రాజ్యసభలోనూ సేమ్ సీన్ రిపీట్ అయింది. తాము చర్చకు సిద్ధంగా ఉన్నామని, అది కూడా ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా తర్వాతే వస్తామని రాజ్యసభ విపక్ష నేత మల్లికార్జున ఖర్గే స్పష్టం చేశారు. అప్పటి వరకు తమ ఆందోళనలు కొనసాగుతాయన్నారు. ఇవాళ ఉదయం సమావేశాలు ప్రారంభం కాగానే నీట్ వ్యవహారంపై కేంద్రం తీరును వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ ఎంపీలు నిరసనకు దిగారు. బ్లాక్ డ్రెస్సులతో పార్లమెంట్కు వచ్చిన విపక్ష ఎంపీలు కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలంటూ డిమాండ్ చేశారు. నిన్నటి అరెస్టును ఖండిస్తూ బ్లాక్ డ్రెస్సులో వచ్చారు విపక్ష ఎంపీలు.